అల్లవరంలో బాగా ఫేమస్ అయినటువంటి మల్లారపుండి అనమాట. అది టేస్ట్ చేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను అమలాపురానికి దగ్గరలో ఉన్నటువంటి అల్లవరం అనే ఊర్లో ఉన్నాను. ఇక్కడ రాజుల సార్లకు, శుభకార్యాలకు పెట్టే సార్లకు ప్రసిద్ధి చెందిన ఒక స్వీట్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాను అనమాట. అదే శ్రీ రమాదేవి స్వీట్స్. ఈ రమాదేవి స్వీట్స్లో ఎలాంటి రకాల స్వీట్స్ ఉంటాయి, వాటి టేస్ట్ ఎలా ఉంటాయి, అసలు ఈ పెళ్లి సార్ల కథ ఏంటి తెలుసుకుందాం రండి. శ్రీ రమాదేవి స్వీట్స్ మల్లేశ్వరరావు గారు నాతో ఉన్నారు. మల్లేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మనం వీడియో తీసి చాలా కాలం అయింది. అవునండి. అయితే చాలా మంది ఏమడుగుతున్నారంటే, అంటే చాలా రకాల స్వీట్స్ చూపించారు, సార్లు అంటే ఏంటో చెప్పారు, ఇవన్నీ ఓకే, కానీ అసలు రేట్స్ ఏంటి, అసలు ఎన్ని రకాల స్వీట్స్ ఉంటాయి సార్లో, ఇవన్నీ అడుగుతున్నారు అనమాట. కొంచెం డీటెయిల్డ్గా ఇంకో వీడియో చేస్తానని అందరికీ చెప్పాను అనమాట. సో ఇప్పుడు నేను ఏమడగబోతున్నానంటే, అసలు సారీలో అంటే ఇన్ని రకాలని పెడతారా స్వీట్స్, లేకపోతే మన తాహతకు మించి ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చా ఏంటి? అంటే సారీలకి సంబంధించి మనకి పెళ్లికి అవుతే ఒక 10 రకాలదా పెట్టుకుంటారండి. అదే సూడిజలి సార్లు అవుతే, మన శ్రీమంతం సార్ అవుతే 35 రకాలదా పెట్టుకుంటారు. అంటే రకాలు అన్నాయి, ఎన్ని రకాల స్వీట్లు అన్నది వాళ్ళ తాహత బట్టి, వాళ్ళ ఓపెన్ బట్టి పెట్టుకుంటారు. అంతేనా? అంటే ఇన్ని రకాల స్వీట్స్ అన్ని ఉండాలని ఏం లేదు? లేదండి. ఈ పెళ్లి సార్లకు అల్లవరం, అందులో మీ రమాదేవి స్వీట్స్ ఎందుకు ఫేమస్ అంటే ఏం చెప్తారు? మేము ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటామండి. ధర విషయం మేము ఎప్పుడు తక్కువే. ధర విషయంలో మేము లాభాపేక్ష ఎప్పుడు పెట్టుకోలేదు. మేము ఎప్పుడు శుభ్రంగా కస్టమర్కి తగ్గ వాళ్ళకి క్వాలిటీ ఇవ్వాలి. మనం ఇప్పుడు సారి పట్టుకెళ్ళాలంటే వాళ్ళ దగ్గర 10 రోజులు 15 రోజులు నిలవ ఉండాలండి. అందరికీ పంచి పెట్టుకోవాలి కదా. ఇప్పుడు మెయిన్ శుభకార్యాలకు సారేనండి ప్రసిద్ధి. మీకు ఇక్కడ 2 షాపులు ఉన్నట్టున్నాయండి. ఇక్కడ మా ఊర్లో 2 మెయిన్ షాప్ సెంటర్లో ఉందండి. ఇదేమో ఇక్కడ మ్యారేజ్ సంబంధించిన ఆర్డర్లు అన్ని, ఇక్కడ సార్లు ఇక్కడ కూడా కౌంటర్ పెట్టుకున్నామండి. అన్ని రకాలు ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి. సరే, ఇప్పుడు ఒక సారీ అంటే సారీకి ఇంత ఉంటుందా మీ దగ్గర ప్రైజు, లేకపోతే ఐటమ్ని బట్టి కేజీలను బట్టి ఉంటుందా? కేజీలను బట్టే ఉంటుందండి. అంటే సారీ మన ఇన్ని కేజీలు అని చెప్పుకుంటే 6 కేజీలకి ప్రైస్ రేట్ పెట్టి ఇస్తామండి. అంటే అన్ని రకాల స్వీట్స్ ఒకటే ప్రైస్ ఉంటుందండి? స్వీట్ని బట్టి రేట్ ఉంటుందండి. ఒకటే రకం ప్రైస్ ఉండదు. మనకి డిఫరెంట్ అదే మన స్వీట్ ఎగ్జాంపుల్ కి కొన్ని ఐటమ్స్ ప్రైసెస్ చెప్పండి, అంటే చాలా మంది అడుగుతున్నారు. అది మన బెల్లం కరకాజం లడ్డు అయితే 150 రూపాయలు అండి కిలో. బెల్లం కరకాజం లడ్డు అంటే మన మల్లారపుండ అంటారు కదండి. మల్లారపుండ అది మళ్ళీ ఎక్కడ బయట కూడా చాలా రేర్ గా దొరుకుతాయి. ఈ ఊర్లో అయితే మాత్రం బాగా ఫేమస్ మల్లారపుండ. ఓకే, మన పంచదార లడ్డు ఉంటది కదండి, అది మన పెద్ద బూందీ లడ్డు అయితే 150 రూపాయలు అండి. 150. సన్నబూందీ లడ్డు అయితే కేజీ అండి 160 రూపాయలు. 160. అలాగే మురిపీలు అంటే పందారు గోరుమిటి అండి 140 రూపాయలు అండి. ఓకే. తొక్కుల లడ్డు 150 రూపాయలు. మడత కాజా 150 రూపాయలు. మైసూరుపాకు 150 రూపాయలు. మన సున్నుండ అయితే 300 రూపాయలు అండి. సున్నుండ ఒకటి. పోచొట్టు అయితే పోచొట్టు అయితే పీసీ లెక్క అండి. ఒక పోచొట్టు వచ్చి 16 రూపాయలు. పోచొట్టు అంటే పాలకోవ బిల్లలు కానీ పూతరేక పాలకోవ బిల్లలు కానీ పాలకోవ లడ్డు కానీ 300 రూపాయలు అండి. పాలకోవా ఇలాగా ఒకదానికి బాదుషా అనుకోండి, బాదుషా 150 రూపాయలు. జాంగ్రీ 180 రూపాయలు. ఇలాగా మన రకాన్ని బట్టి ఒక రేట్ ఉంటుందండి. అంటే దాదాపు 130, 140 నుంచి హైయెస్ట్ 300 ఉంది. అంతే. ఆర్డర్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారంటే, మీకంటే ఇక్కడికి వచ్చి చాలా మంది ఇందాక కూడా కొంతమంది కస్టమర్లు వచ్చారు, మీరు ఆర్డర్ తీసుకుంటున్నారు, అంతా ఓకే. బయట ప్రాంతాల నుంచి ఆర్డర్ చేయాలంటే ఎట్లా చేయాలి? బయట ప్రాంతాల నుంచి మాకు ఫోన్ నెంబర్ ఉందండి. ఆ నెంబర్కి నాకు కాల్ చేస్తే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏమేమి కావాలో అన్నది చెప్తే నేను ఇక్కడ ఆర్డర్ రాసుకుంటాం. లేదు అంటే మా నెంబర్కి వాట్సాప్ చేసి పలానా రోజుకి పలానా డేట్కి కావాలంటే ఆ తారీఖు స్వీట్ రెడీ చేసి పంపిస్తారు. మీకు హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా మేము బస్ ద్వారా పంపిస్తాం. ఎక్కడెక్కడ వరకు పంపించగలుగుతారు మీరు? హైదరాబాద్ వైజాగ్ రెగ్యులర్ అండి. మనం రాష్ట్ర వ్యాప్తంగా పంపుతాం. బెంగళూరు, చెన్నై వరకు పంపుతామండి. ఎట్లా పంపిస్తున్నారు? బస్ ద్వారానండి.
మన ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ లాజిస్టిక్స్ లాజిస్టిక్ అండి. మా బెంగళూరు అయితే మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఉంది. డైరెక్ట్ బస్సు ప్రైవేట్ బస్కి ఇచ్చేస్తామండి, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే ఓకే. అలాగే మనకి సంక్రాంతికి కూడా మేము అన్ని రకాల పిండి వంటలు చేస్తామండి. అరిసెలు చేస్తాం, పోకుండలు చేస్తాం, నువ్వుల అరిసెలు చేస్తాం, జంతికలు చేస్తాం, అలాగే గులాబీ పువ్వులని, ఇలాగా పోకుండలని, ఇలాగ రకరకాల మన ఇంట్లో చేసుకునే అన్ని రకాలు కూడా సలివిడి కూడా చేస్తాం. చాలా చోట్ల దొరకట్లేదు. ఇలాగ అన్ని రకాలు చేస్తాం. సంక్రాంతి పండుగకి మనకి అన్ని రకాల పిండి వంటలు మేము చేస్తామండి. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మా దగ్గర పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, అంటే మీరు సంక్రాంతికి త్వరలోనే సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతికి కూడా ఎలాంటి పిండి వంటలు కావాలనుకున్నా కూడా ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మల్లేశ్వరరావు గారు అయితే మీకు ఎంత దూరమైనా పంపిస్తారనమాట. రైట్ అండి. ఓకే మల్లేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్కారం. గోదావరి జిల్లాల పేరు చెప్తే చాలా మంది గుర్తొచ్చేవి ఇదిగో ఇలాంటి రకరకాల పిండి వంటలు, రకరకాల స్వీట్స్ ఇవన్నీ గుర్తొస్తాయి. అలాంటి గోదావరి జిల్లా అమలాపురం దగ్గరలో ఉన్నటువంటి అల్లవరంలో ఈ స్వీట్స్ అన్నీ కూడా సారెలకు బాగా ప్రసిద్ధి. సారెలు అంటే తెలుసు కదా, జనరల్గా పెళ్ళిళ్ళకి కానీ, లేకపోతే చంటిబిడ్డ తల్లితో పాటు కానీ, లేకపోతే సీమంతాలకు కానీ, రకరకాల శుభకార్యాలకు ఈ సారెలు అనేవి పంపిస్తూ ఉంటారనమాట. దానికి ఈ ఊరు చాలా బాగా ఫేమస్. అందులోనూ ఈ రమాదేవి స్వీట్స్ కూడా చాలా బాగా ఫేమస్ అనమాట. ఎప్పటి నుంచో వీళ్ళు ఇట్లాంటి శుభకార్యాలకు సారెలు పంపడంలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు. జనరల్గా సారెలు అంటే మనకి నా చిన్నతనంలో అయితే బిందుల్లో కట్టి బిందుల్లో పెట్టేవారు. ఈ స్వీట్స్ అన్నీ బిందుల్లో పెట్టి కొన్ని కేజీలు స్వీట్స్ అన్నీ అందులో వేసి బిందుల్లో పెట్టి దాని మీద ఒక పసుపు క్లాత్ ఒకటి కట్టి ఆ సారెలను వాళ్ళ అత్తింట్లకు పంపిస్తూ ఉండేవారు అనమాట. ఆడబిడ్డ అత్తింటి వారికి కానీ, లేకపోతే కొంతమంది అట్నుంచి ఇటు కూడా పంపిస్తూ ఉంటారు. ఒక్కొక్క శుభకార్యానికి ఒక్కొక్కలా ఈ సారెలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. అందులోనూ రాజుల ఇళ్లల్లో అయితే మాత్రం ఇది రెగ్యులర్గా ఒక ప్రాసెస్లా నడుస్తుంది అనమాట. అందుకే వీళ్ళ శ్రీ రమాదేవి స్వీట్స్ ఆ బోర్డు మీద చూస్తే రాజుల సారెలకు, మల్లారపు ఉండలకు ఈ షాపు ప్రసిద్ధి అని రాసి ఉంటుందన్నమాట. సో చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ స్వీట్స్ని ఆర్డర్ చేసుకుంటారు. గోదావరి జిల్లాలో ఉండే అన్ని రకాల స్వీట్స్ కూడా చాలా బాగా ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయి. అందులోనూ కేవలం అల్లవరంలో మాత్రమే దొరికే ఈ మల్లారపు ఉండలంటే మాత్రం చాలామందికి చాలా బాగా ఇష్టం అని చెప్పొచ్చు అనమాట. ఈ మల్లారపు ఉండలు ఏంటంటే మనకి కరకజ్జం ఉంటుంది కదా, ఆ టైప్ కరకజ్జం ఆ బొందిని ఈ బెల్లం పాకంలో దీన్ని వేసి ఈ లడ్డు అనేది తయారు చేస్తారనమాట. ఇది అట్లా తింటూ ఉంటే మనకి నోట్లో ఆ పంటి కింద నలుగుతూ సాగుతూ ఉంటుందన్నమాట. ఆ ఫీల్ మజా బాగుంటుంది. వీటికి మాత్రం ఈ అల్లవరం బాగా ఫేమస్. పంచదార చిలకలు, ఈ పంచదార చిలకలు శుభకార్యాల్లో చాలా బాగా యూజ్ చేస్తుంటారు. ఈ సారెలకు కూడా పంచిపెడుతుంటారనమాట. జనరల్గా చిలకల షేపుల్లోనే కాదు, ఈ మధ్యకాలంలో రకరకాల షేపులు వస్తున్నాయి. అట్లాంటి షేపుల్లో కూడా వీళ్ళు తయారు చేస్తారనుకుంటాను ఆర్డర్ని బట్టి. అట్లాగే మనకి అన్నమయ్య లడ్డు ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతుంది. ఈ లడ్డు, ఈ అన్నమయ్య లడ్డును కూడా ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు. చిన్న బూందీ లడ్డు ఉంటుంది కదా, అవి కూడా మంచి కిస్మిస్ జీడిపప్పు పెట్టి ఈ లడ్డును కూడా తయారు చేస్తున్నారు అనమాట. అంతేకాదు ఈ మధ్యకాలంలో ఎక్కడ కనపడనివి చాలా రేర్ స్వీట్ అని చెప్పొచ్చు. ఒకప్పుడైతే పెళ్ళి జరుగుతుందంటే పెళ్ళి ఫంక్షన్స్లో కానీ, ఏదైనా ఫంక్షన్స్లో కానీ ఈ జహాంగీర్ లేకుండా ఏ వేడుక జరిగేది కాదన్నమాట. అలాగే మనకి ఆత్రేయపురంలో బాగా ఫేమస్ అయినటువంటి ఆత్రేయపురం పూతరేకులు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా కాజు ఇవన్నీ వేసి చాలా చక్కగా ఈ పూతరేకులు అయితే తయారు చేస్తున్నారు వీళ్ళు. అలాగే సున్నుండలు మనకి పండగ అంటే ఇప్పుడు వచ్చి సంక్రాంతి పండగ పేరు చెప్పగానే ఈ సున్నుండలు, ఈ జంతుకులు ఇవన్నీ గుర్తొస్తాయి అనమాట. ఇగో సున్నుండలు కూడా చూసారా, చాలా చక్కగా మంచి సున్నుండలు కూడా వీళ్ళు తయారు చేశారు. అలాగే గోర్మిటి, ఇది కూడా అంతరించిపోతుందని చెప్తాను నేనైతే. ఎందుకంటే నాకు సిటీల్లో ఎక్కడ కూడా ఇవి కనిపించవు ఈ గోర్మిటీలు. ఇది కూడా తింటుంటే కరకరలు ఆడుతూ మంచి గుల్లగుల్లగా మెత్తగా, అంటే నోట్లో అలా పిండిగా మెత్తగా ఉంటుంది. ఈ పైన పంచదార పాకం కూడా స్వీట్గా తగులుతూ చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఈ గోరుమిటీలు. అలాగే ఇక్కడ బొబ్బట్లు, ఈ బొబ్బట్లు అయితే లైవ్లో ఇక్కడే తయారవుతున్నాయి వీళ్ళ దగ్గర. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా బయట కౌంటర్ ఉంది, ఆ కౌంటర్లో ఈ లైవ్ నేతి బొబ్బట్లు అయితే ఇక్కడ తయారవుతున్నాయి అన్నమాట. ఇవి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి. అలాగే
వెనుగొండలో ఇవి బాగా ఫేమస్ కజ్జికాయలు. దీంట్లో లోపల చక్కగా కొబ్బరి స్వీట్ ఉంటుంది. ఆ కొబ్బరితో లోపలంతా పెట్టి పైన ఇట్లా స్వీట్ ఉంటుంది. ఇది కూడా కొరికితే పాకం గారుతూ చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఈ స్వీట్స్ కూడా. మొత్తం ఓవరాల్గా ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇక్కడ మనకి కనిపించే స్వీట్స్. వీళ్ళ దగ్గర అయితే మాత్రం చాలా రకాల స్వీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సరే ఇవన్నీ నేను తినలేను కాబట్టి సో నేను ఏదోటి తింటానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి కొన్ని రకాల ఐటమ్స్ అయితే టేస్ట్ చేద్దాం. బందర్ లడ్డు అయితే కొంచెం టేస్ట్ చేస్తాను. ఈ టేస్ట్లన్నీ ఈ మధ్య తిన్న రుచులు అయితే గుర్తు చేయదు, చిన్నప్పుడు తిన్న రుచులను గుర్తు చేస్తుంటుంది ఈ టేస్ట్. చాలా బాగుంది. కాపేశ్వరం మడత గాజా ఆల్రెడీ జ్యూస్ మామూలుగా లేదు, మడతలో జ్యూస్ అనమాట. అదిగో చాలా కాలం అయింది కాబట్టి ఈ జాంగ్రీ టేస్ట్ చేస్తాను. కరకరలాడుతూ మంచి జ్యూసీగా లోపలంతా. ఇంకా చాలా ఉన్నాయి బట్ అవన్నీ టేస్ట్ చేయలేగానే కొంచెం ఆటు. నిజంగా గోర్మిటీలు కూడా చాలా బాగుంటాయి. సైజులు కూడా డిఫరెంట్ సైజులు చేస్తున్నారు. ఇంకా చాలా పెద్ద సైజు కూడా ఉంది. బాహుబలి గోర్మిటీ కూడా ఉంది వీళ్ళ దగ్గర, చాలా పెద్దగా ఉంది అది. ఇది కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది నిజానికి. సో కొంచెం జంతిగా తిన్నాం. నేను చెప్పకలేదు, నేను తింటుంటే వచ్చే సౌండే మీకు ఇప్పటికి అర్థమైంది. మంచి గుల్లగా కరకరలాడుతూ. కొంతమందికి అయితే ఇలాంటివి టీలో ముంచుకుని కూడా తింటుంటారు, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా అసలైంది టేస్ట్ చేస్తాను, ఎందుకంటే అది టేస్ట్ చేయకుండా వెళ్ళకూడదు. ఎందుకంటే అల్లవరంలో బాగా ఫేమస్ అయినటువంటి మల్లార్పుండి అనమాట, అది టేస్ట్ చేద్దాం. కాకపోతే ఇవన్నీ తినకుండా ఉండి ఇది ఒకటే తినగలిగితే తినొచ్చు అనమాట. ఏంటంటే ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, అంటే మన పళ్ళు ఎంత గట్టిగా ఉన్నాయి కూడా ఇది టెస్ట్ చేస్తుంది అనమాట. కానీ నవ్వులుతుంటే మాత్రం మంచి ఫీల్ ఉంటుంది. కరకజ్జం సాగుద్ది, తిని కొద్ది సాగుద్ది. గట్టిగానే ఉన్నాయంటే నా పళ్ళు ప్రశాంతంగా కూర్చుంది నాది. ఇది అయితే మాత్రం చాలా టైం పడుతుంది. ఇవండి అల్లవరంలో ఉన్నటువంటి ఈ శుభకార్యాలకు పెట్టే సారీలకు సంబంధించిన స్వీట్స్. అలాగే సంక్రాంతి పండగకు ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నా కూడా ఇవి ద బెస్ట్ స్వీట్స్. మంచి సాంప్రదాయ రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాగే గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పల్లెటూరులో దొరికే స్వచ్ఛమైన రుచులకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ శ్రీ రమాదేవి స్వీట్స్ అని చెప్పొచ్చు అనమాట. ఈ అల్లవరం ఊరైతే మాత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా, అలాగే అల్లవరం మండలం, అల్లవరం ఊరిలో ఈ స్వీట్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి అనమాట. ఫోన్ నెంబర్ అయితే స్క్రీన్ మీద వేస్తాను, అడ్రస్ కావాలంటే గూగుల్ మ్యాప్ లింక్లో ఉంటుంది. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో లాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.